కథ పేరు కలల దారిలో కాలేసిన అడుగు. ఒక్కొక్కసారి మన కలలు చాలా దూరంగా ఉంటాయి. కాని మన బలహీనతల కంటే గట్టి సంకల్పం ఉంటే ఆ దూరం కరిగిపోతుంది. ఈ రోజు కథ రాహుల్ అనే యువకుడి నిజమైన జీవన ప్రయాణం. ఈ రోజు మరో ప్రయత్నం, మరో అవకాశం, మరొక జబ్బులేని సమయం. రాహుల్ ఒక మధ్యతరగతి యువకుడు. తండ్రి బ్యాంకులో క్లర్క్, తల్లి టీచర్. చిన్ననాటి నుండి డాక్టర్ కావాలని కలలు కన్నవాడు. కాని ఎన్ఈటీ పరీక్ష 3 సార్లు రాశాడు, 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఓరేయ్ రాహుల్, ఇంకోసారి రాసేనా? లేదా ఏదైనా కోచింగ్ సెంటర్లో జాబ్ తీసుకోయ్. ప్రపంచం అపజయాన్ని గుర్తుపెడుతుంది. కాని మనం నమ్మే కలను మాత్రం మనమే మరిచిపోకూడదు. రాహుల్ వినిపించుకున్నాడు కాదు, మనసు పెట్టినది. అతని సమయం పుస్తకాలతో, బుద్ధిపూర్వక నిశ్శబ్దంతో, కలలను చేరుకోవాలనే తపనతో. నన్ను చూసి భయపడొద్దురా. నీ ఆత్మవిశ్వాసం చూసి నాకు గర్వంగా ఉంది. ఫైనల్ ఎన్ఈటీ ఎగ్జామ్ డే. 4గోసారి పరీక్ష రాశాడు. చలికాలపు ఉదయంలా గడ్డిగడ్డిగా ఆత్మవిశ్వాసంతో, నీరసంగా ఉండే ఊహల్ని తొలగిస్తూ. ఇది నా చివరి అవకాశం కాదు. ఇది నా మొదటి విజయగమ్యం. రిజల్ట్స్ డే. మొబైల్ సౌండ్. కంగ్రాచ్యులేషన్స్. రాహుల్ ఏడుస్తూ, తల్లిదండ్రులను హత్తుకుంటూ, అమ్మా, డాక్టర్ అయ్యాను అమ్మా. ఆ ఒక్క మెసేజ్, ఒక్క ఫలితం, ఒక్క సంఘర్షణ ప్రయాణం. 4 తపన, వెన్నుముక తడిచిన రాత్రులు, అందరి మాటలు, అన్నీ ఒకే అక్షరంతో గెలిచాయి. పాస్. హాస్పిటల్ సీన్. రాహుల్ ట్రీటింగ్ పేషెంట్స్. రాహుల్ ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో సేవ చేస్తున్నాడు. అతని కళ్ళు గర్వంగా మెరుస్తున్నాయి. కాని గర్వం కాదు, బాధ్యత, దయ, కృషి ఆయన చేతుల్లో కనిపిస్తుంది. నా కల నా గురించి కాదు. నా సేవలు నన్ను నమ్మిన వాళ్ళ గురించి. ఎండింగ్. కిడ్స్ లుకింగ్ అట్ డాక్టర్ రాహుల్. ఒకవేళ మీరు కూడా ఓ కలను నమ్మి పోరాడుతున్నా, ఓసారి రాహుల్ను గుర్తు పెట్టుకోండి. ఓసారి మళ్లీ ప్రయత్నించండి. ఓసారి మీను గెలిపించండి. ఫైనల్ మెసేజ్. నీవే నీ విజయం. అపజయం ఒక ఆగిపోయిన ఆటో కాదు, అది మరోసారి స్టార్ట్ అయ్యే అవకాశం.